అవమానాలు భరించలేకే రాజీనామా. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తోంది. గతంలో చంద్రబాబు కేసీఆర్లపై పోరాడిన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా, పోచారానికి సలహాదారు పదవా అని జీవన్ రెడ్డి అంటున్నాడు. నిన్న జీవన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళతో ఉన్నటువంటి నాయకులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడిండు. రేవంత్ని డైరెక్ట్గా అటాక్ చేసిండు. ఎవడా పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కూడా అన్నాడు ఒక దశలో. ఎవరా వేం నరేందర్ రెడ్డి, ఏం సలహాలు ఇస్తాడని ఆయన పక్కన పెట్టుకున్నావు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎట్లా నువ్వు వ్యవసాయ శాఖ కమిషనర్ చైర్మన్ పోస్ట్ ఏదో ఇచ్చినావు, ఏం వ్యవసాయ సలహాలు నీకు ఇస్తున్నాడు? తొక్కుకుంటా వచ్చినా అంటే ఇక మాలాంటి వాళ్ళని తొక్కుకుంటూ రావడమేనా, ఇక నిన్ను తొక్కుతా నేను అని ఆయన చాలా ఘాటుగా తన స్పీచ్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు? సో మనకున్న సమాచారం అయితే బీఆర్ఎస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆయన కేసీఆర్తోనో కేటీఆర్తోనో మిగతా నాయకులందరితో మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎప్పుడు పోతాడు? వారం రోజులు ఆయన నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నదట. లాంఛనంగా ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఫోన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్కి రిలాక్స్ అనుకుంటే ఇక ఆయన ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ఆయన. హలో జీవన్ రెడ్డి గారు నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నారు మీరు, నేను మాట్లాడొచ్చా? అంటే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడ్డారు, అంతకుముందు ఏం సార్ పరిస్థితి? మొత్తానికి రిజైన్ చేసినట్టున్నారు. అవునండి, ఇక ఇప్పుడు 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం అంటే కొంత బాధాకరమైనప్పటికీ కూడా ఏదిస్తుందో నేను రాజీనామా చేయడము అనుకున్న దానికంటే నెట్టి వేయబడ్డా అని చెప్పని కూడా అనుకోవచ్చు అని చెప్పంటు నేను. ఓకే, పరిస్థితులు ఏదైతున్నదో బొమ్మను లేక పొగబెట్టినట్టు ఏదైతుందో పరిణామాలన్నీ భిన్నంగా నన్ను ఒక విధంగా మానసికంగా ఇబ్బందులు గురి చేసేటట్టు 20 మాసాలు అప్పటికీ నేను భరించుకుంటూ వచ్చిన. 20 మాసాలకి వెళ్ళి వాళ్ళు పరిష్కారం దిశగా ఏం ఆలోచన చేయక ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే ఆ సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి కదా. అంటే ఇప్పుడు మీరు పెట్టిన డిమాండ్ ఏమో 10 మందిని వెనక్కి పోవాలి అన్నది మీరు డిమాండ్ పెట్టిరు. మరి ఈ డిమాండ్ అనేది తర్వాత మీరు అంటే నన్ను ఈ డిమాండ్ అనేది ఓకే అసలు బీసీకి ఏది అవుతుందో నేను వేణుగోపాల్ గారికి కలిసినప్పుడు అప్పుడు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడైతే అన్నారో సరే కొన్ని పరిస్థితులలో మాకు వేరే పార్టీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది మాకు. ఓకే, ఏర్పడుతున్నది బట్ పర్టికులర్లీ అబౌట్ దిస్ జాయినింగ్ వి డజంట్ నో ఈ సైడ్ ఇట్ ఇస్ నాట్ విత్ అవర్ కాన్స్టెంట్ ఈ సైడ్ వేణుగోపాల్ జీ. ఓకే, కానీ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఓవరాల్ ఏదైతున్నదో చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతుందో మా నోటీస్ తీసుకుంటేనే చేసుకున్నాం అని చెప్పన్నారు. అని ఏదైతున్నదో నూనె మీ గౌరవానికి భంగం వాటిల్లని ఏమో ఇదున్న ఆరంభంకి వెళ్ళి పార్టీని బలోపేతం కూడా పనిచేసేటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాధాన్యత మీకుంటది, నీ గుర్తుకు మీకుంటది అనే విధంగా మాట్లాడిండు. అట్లీటర్ నాకు ప్రాధాన్యత పక్కన పెట్టాను. ఆరంభం నుండి పార్టీ బలోపేతం కొరకు పనిచేసినటువంటి ఒక కార్యకర్తలకు గుర్తింపు లేకుండా అయిపోయిన తర్వాత అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదిస్తున్నదో నేను లక్ష్మణ్ కుమార్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. అవును, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అవును సీఎం గారు పాజిటివ్ వీఎం నరేందర్ రెడ్డి అరే సారీ అన్న ఇంకా మీ అనౌన్స్ కాలేదు అన్నాడు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఉండడంతో ప్రతిపాదించలేకపోయినా అని చెప్పాక ఆ పక్కన వీఎం నరేందర్ రెడ్డి అనౌన్స్ అని చెప్పన్నాడు. అవును, రిపోర్ట్ వచ్చింది 4 దినాల లోపల. 4 దినాల లోపల రిపోర్ట్ వచ్చిన తర్వాత అది అప్పుడు ఏది ప్రకటనకు వచ్చే వరకల్లా దాన్ని లైవ్ ఓవర్ చేసిండు. దాన్ని లైవ్ ఓవర్ చేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో ప్రతిపాదన వచ్చింది ఎమ్మెల్యే గారికి వెళ్ళి. ఓకే,
అది ఎవరు ఏం చేయలేదు కాదు, ఎమ్మెల్యే గారు ఎవరు ప్రతిపాదించినది కాదు సమస్య. ఆ, ఆయనతో ఒక లిస్ట్ వచ్చింది, ఉమ్. అంటే నా పాయింట్ ఏంటంటే లయం అయిపోయింది. సరే ఇప్పుడు మరి లాస్ట్ 2-3 డేస్లో మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ వచ్చి కలిసిండు, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు వచ్చిర్రు, ఆయన వంశీచంద్ర రెడ్డి వచ్చిండు, మీ మీ మీద కన్సర్న్తోనే వచ్చిర్రని మీకు అనిపించలేదా? పరిష్కారం కావాలి కానీ వాళ్ళకి ఏ విధమైన సూచన లేదు. ఓకే, ఏదన్నా 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో, మీరు పార్టీ వదిలిపోకూడదు, మనం కలిసి ప్రయాణం చేయాలి, మీరు పార్టీలే కొనసాగాలి చెప్పంటారు తప్ప వేరే లేదు. ఓకే, దాన్ని నేను ఏదో పత్రికే మిత్రులు మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఇక్కడ దిగుతావు పత్రికే సమావేశ సందర్భంగా మాట్లాడినప్పుడు ఏదైతే ఉందో ఏంటి పరిష్కారం అని చెప్పండి. ఏముంది అందులో నిజంగా పరిష్కరించాలని చెప్పని అనుకున్నట్టయితే ఈ పార్టీ ఇచ్చినటువంటి ఒక 10 నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయని భావిస్తున్నామో వాళ్ళ అభివృద్ధి కొరకు వచ్చింది కదా. అవును, అంటే వాళ్ళ లక్ష్యం ధ్యేయం అభివృద్ధి కదా నియోజకవర్గాలు. ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయనియండి, వాళ్ళు అభివృద్ధి చేసుకుని ఇవ్వండి. అభివృద్ధికి ఎవరు భిన్నంగా లేరు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఓకే, పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం లేకుండా సరిపోతుందని చెప్పన్నా. ఓకే, ఇప్పుడు లాస్ట్కి అల్టిమేట్గా మీరు ఇప్పుడు ఏ పార్టీ ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతున్నారు? లేదని ఇంకా అది తప్పని మరి మైండ్ సరే ఏదో దానిలో పోవాల్సి వస్తే పోతాం, నిర్ణయం ఉంటది కావచ్చు. ఆల్రెడీ డిసైడెడ్ కేసీఆర్ నేను రాజీనామాలకు ఏదైతుందో సహచర్యలు అందరూ కూడా ఏదైతుందో నాతో నిలబడరు. ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్ టు దెమ్. ఇప్పుడు సార్ ఒకటి కాదు, మీరు ఏదో పార్టీలోకి పోవాలని అంటున్నారు, ఇక రెండే ఉన్నాయి, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ, అంతే కదా? అక్కడ పోవాలనేది కూడా లేదు, ఇంకా దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు అంటుంది. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అంటున్నారు, మీరు బీఆర్ఎస్ లోకి పోతున్నారని అంటున్నారు బయట. వాళ్ళు ఏదైతుందో జనరల్లీ ద లీడర్స్ ఆఫ్ టీఆర్ఎస్ బీజేపీ ఆర్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఓకే, అరవింద్ గారు ఏదైతుందో జీవన్ రెడ్డి గారు నాయకుడు వస్తే మేము వెల్కమ్ చేస్తామనే విధంగా మాట్లాడారు నా మీద అభిమానంతో. ఓకే, అట్లా కోరుకు ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా ఏదైతుందో జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మా పార్టీలోకి వస్తే మేము వెల్కమ్ చేస్తాం, భుజాలతో ఎత్తుకుంటూ తీసుకెళ్తా అని చెప్పని ఆయన నాపై ఉండే అభిమానం మనకు మాట్లాడించి, ఓకే, నాపై ఉండే అభిమానం మాట్లాడించి. సో మరి ఇప్పుడు మీరు మీ కేసీఆర్ నుంచి ఏమన్నా కాల్ రాలేదా? మీరు మాట్లాడలేదా కేసీఆర్ తో? అంతకు ముందు ఏమన్నా మీ అసంతృప్తి దీంట్లో భాగంగా ఆయన ఏమన్నా మీకు కన్సర్న్ తో? ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు కూడా, ఇవన్నీ వాళ్ళకు కలిసి వస్తాయి అనుకుంటారు కానీ ఎవరైనా కానీ. ఓకే, ఎవరైనా ప్రత్యర్థి పార్టీలు ఏమనుకుంటాయి, వాళ్ళు కలిసి వచ్చే అంశం అని చెప్పి అనుకుంటారు. అలాంటి వాడు అసంతృప్తి అవుతున్నాడు అని చెప్పంటే వాళ్ళు కలిసి వచ్చే అంశంగానే భావిస్తారు కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నియోజకవర్గాల పెంపు ఉన్నది, 119, 179 కాబోతున్నది, రేపు పొద్దున ఎక్కడో దగ్గర అకామిడేట్ అయ్యే అవకాశం ఉండే కదా. ఇప్పుడు పార్టీ మారి ఇన్ని సంవత్సరాలు ఉండి పార్టీ మారి ఇప్పుడు ఎమ్మెల్యే కావడమే ప్రధాన లక్ష్యం అనుకుంటే ఎట్లా? ఓకే, అంటే మీరు అనేది రేపు ఎట్లా మీరు ఎక్కడో కాదు ఎమ్మెల్యే పోటీ చేస్తే మీకు అవకాశం వస్తుంది, 2 అవమానాలు భరిస్తే తప్పేందని అంటారు. ఓకే, దానికి రెడీగా లేరు. మీ ఆలోచన అట్లే కనబడుతుందో 2 లోతుగా బట్టి ఈ అవమానాలు ఇట్లా భరిస్తే ఏం పోయింది ఉన్నది, 2 లేని కదా మన పోటీ చేసే అవకాశం. ఇప్పుడు నేను అనేది నా పాయింట్ ఏంటంటే అన్ని పార్టీలు గదే ఆలోచనతో, గదే ఐడియాలజీతో, గదే లైన్ లో ఉన్నాయి కదా. సో ఇంకో పార్టీలో వేరు, కాంగ్రెస్ వేరు, అన్ని వేరు, కాంగ్రెస్ వేరు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఏ నిర్ణయం చేసుకున్నా అది ఏదైతుందో దాని పరిణామం ఏదైతుందో రాష్ట్రానికి పరిమితం. ఓకే, తీసుకునే నిర్ణయం అనేది ఏదైతుందో అది ఆ రాష్ట్రానికి పరిమితం. అవును, లోకల్ పార్టీ కాబట్టి అట్లే ఉంటది కదా. ఇప్పుడు ఈ నిర్ణయం అనేది ఏదైతున్నదో జాతీయ స్థాయిలో ఇది ప్రతిబింబింపజేస్తుంది. అవును, రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ సంథింగ్ స్పెషల్ ఆయన ఐడియాలజికల్ పర్సన్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అవునవునవును, అది వాస్తవం. ఐడియాలజికల్ పర్సన్ గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. కానీ మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు చాలా మంది పార్టీలు మారినారు, వాళ్ళకి జరిగిన అవమానం, పొన్నా లక్ష్మే కానీ ఇంకా చాలా మంది. సో అట్లాంటి పరిస్థితి వస్తే ఏముంది, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి తప్ప ఏం ప్రయోజనం ఉంటది అన్నది ఒక లైన్. ఏముంటుంది అదే నేనేమేదైతుందో అధికార లక్ష్యంగా పార్టీ
మారాలని కోరుకోవటం లేదు, అధికార లక్ష్యంగా పార్టీ వదులుకోవాలని చెప్పని కోరుకోవటం లేదు. ఉమ్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇంకా 30 మాసాల్లో అధికారంలో ఉండేది ఉన్నది. ఆ, నేను కొంత అవమానాలు భరించినాక అనేది అవుతుందో, నాకు మంత్రులు సన్నిహితులు ఉన్నారు, ఆ, నాకేదో ఇంత చిన్న పెద్ద ఇంత లబ్ధి పొందే అవకాశాలు లభిస్తే కావచ్చు. ఇప్పుడు మీ మీద అటాక్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ గా వాళ్ళు ఏమంటారు అంటే కానీ నాకు అటాక్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే జీవన్ రెడ్డికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, అది అయిపోగానే ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ ఇచ్చింది కదా అని వాళ్ళు ఇక స్టార్ట్ చేస్తారు మీ మీద అటాక్. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ నా ఎదుగుదలలో కాంగ్రెస్ పార్టీ తోడ్పడ్డది, కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి నేను తోడ్పడ్డా. ఆఫ్ కోర్స్. ఇట్స్ రెసిప్రోకల్. ఇవాళ కేసీఆర్ గారిపై ఏదైతుందో 2 పర్యాయాలు పోటీకి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిందని చెప్పంటే ఐ థింక్ మై క్రెడిబిలిటీ విత్ ది పీపుల్. ఓకే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతుందో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే పోటీకి ఏదైతుందో నన్ను ఎంపిక చేసిందో ఐ స్టూడ్ బై ఇట్. ఓకే. 2008లో కూడా అవసరం మంత్రి రాజీనామా చేసిన మీ ఆదేశాలు పాటిస్తా అని చెప్పని ఐ స్టూడ్ బై ఇట్. అవును. 2009లో ఎన్నికల్లో ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అంటున్నాను. తెలంగాణ వ్యతిరేకంగా నాపై ముద్రపడ్డది. 2 పర్యాలు కేసీఆర్ గారి పోటీ చేయడంతో ఏదైతుందో ఒక విధంగా నాపై తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డది. తట్టుకున్నారు. అయినా ఆయన పోటీ చేశా. మొన్న నాకు పార్లమెంట్ ఇచ్చారే. ఇప్పుడు మీరైతే జర్నలిజం లో యువర్ లాంగ్ స్టాండింగ్, నిజామాబాద్ పార్లమెంట్ గెలుస్తారని చెప్పి నాకు టికెట్ ఇచ్చిందా మీరు? ఓకే. అవును. అది మహబూబ్ నగర్ రాజకీయమేనా? అది మహబూబ్ నగర్ రాజకీయమేనా? ఓకే. నార్త్ తెలంగాణ ఇప్పుడు ఇదంతా ఏదైతుందో మత పరంగా ప్రభావితమైనటువంటి నియోజకవర్గాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. అవును. ఈ 3 నియోజకవర్గాలు గెలుపుకు అవకాశం లేనటువంటి నేను ఏదైతుందో ఐ వాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నాకు ఏదైతుందో పోటీ చేస్తా, నా దృష్టిలో పరీక్షించుకుంటా, నేను కోరుకుంది చేస్తా అని చెప్పని. ఓకే. నా దృష్టిలో పరీక్ష నా దీపాలక్ష్మి గారు అన్నారు, అరే వాట్ ఈజ్ ఇట్ you want to contest for parliament for Islamabad? Then I said, somebody should contest. If not time, somebody will have to be chosen. Right. నా దృష్టిలో పరీక్షించుకుంటా, నేనే పార్టీ కూడా నిలబడతా అన్నా. ఓకే. రైట్ సార్, కలుద్దాం మనం. 11 సార్లు టికెట్ ఇచ్చిందో 12 సార్లు టికెట్ ఇచ్చిందో మీరు అంటుంది కదనే. అవును. ఐ ఫీల్ ద ప్రౌడ్. ఓకే. నాకు ఇన్నిసార్లు పోటీకి అవకాశం కల్పించిందని చెప్పంటే నేను గర్వంగా భావిస్తాను. నేను అంటే నాకు ఆ నాయకత్వ లక్షణాలు సమర్థత లేని నాకు అవకాశం ఇచ్చిందా? అట్లెట్లా ఉంటుంది, మీరు గెలుస్తారని. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిందంటే 96లో ఏదైతుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు 11 స్థానాలు పోటీ చేస్తే 9 ఓడిపోయింది తెలంగాణలో. తెలంగాణ 9 ఓడిపోతే నేను సుజాత నగర్ వెంకటరెడ్డి ఇద్దరు గెలిచినమే. ఓకే. నేను సుజాత నగర్ వెంకటరెడ్డి గారు. ఓకే. ఓకే. అవునవును. అప్పుడు సిపిఐ ఎమ్మెల్యే తెలుగుదేశంతో మిత్రపక్షం ఎమ్మెల్యే చనిపోయిందన్న. చనిపోతే ఏదైతుందో వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీకి వచ్చిండో సిపిఐ టీడీపీ వాళ్ళు అలయన్స్ బ్రేక్ చేసుకుని వాళ్ళు పోటీ చేశారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ నిజాం జగిత్యాలకి వెళ్ళి ఏదైతుందో out of 1 lakh polled votes, I got 54,000 majority. రైట్. ఓకే అన్న, మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ పోల్ చేసుకోవటము మీరు గూగుల్. ఓకే, తప్పకుండా. రైట్, కలుద్దాం అన్న. థ్యాంక్ యూ. అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా చేంజెస్ వచ్చినాయి. మేము పార్టీ ఫిరాయింపులను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎట్లా వీళ్ళందరూ అది 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 బ్లండర్, అది చాలా పెద్ద తప్పదు. అవును, ఇది ఫిరాయింపు కాదు. ఇది
కాంగ్రెస్ పార్టీకి నేను నెట్టివేయబడుతున్నా, నేను నెట్టివేయబడ్డప్పుడు ప్రజాజీవితం కొనసాగడానికి కొరకు I have to choose something. Okay. I have to stand independently. I have to stand independently. If I'm not able to stand independently for a long time, I must take help of somebody else. Okay. Right, sir. నాకు 20 మాసాలకి వెళ్ళి పొగబెట్టి 20 మాసాలకి వెళ్ళి అవమానాలకు గురి చేసి ఇప్పుడు నేను ఒకనాడు అసెంబ్లీ టికెట్ లో అభ్యర్థులు ఎంపిక లోపల పాత్ర పూజించిన మున్సిపల్ కౌన్సిల్ టికెట్ అడుకోమంటావే నన్ను. పిసిసి అధ్యక్షుడు కూడా అవకాశం మీకే వస్తుందన్న చర్చ కూడా జరిగింది కదా. ఇప్పుడు కాదా వచ్చింది కొట్టేసి పెట్టుబడిదారులు. అదే అదే ఆనాడు ఏదైతుందో 22 జనవరి సాధారణంగా సోనియా గాంధీ గారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆమె నిర్ణయంలో మార్పు జరగదు. బట్ అన్ఫార్చునేట్ ఇన్ మై కేస్ ఆమె నిర్ణయం మార్చుకున్నది. ఇదే జనానికి ఉత్తరం రాసిన పెద్ద ఉత్తరం ఇదే పెట్టుబడిదారుల ప్రతినిధిగా మీకు ఇవ్వద్దనా అబ్బాయిలు పెట్టమని చెప్పని జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తే నా సాగర్ ఎన్నిక పై అది ప్రభావితం పడుతుంది. ఓకే, సాగర్ ఉప ఎన్నిక అది ప్రభావితం అవుతుంది. అంటే మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ సాగర్ ఎన్నిక ఎవరు దీన్ని అభ్యర్థులు పెట్టండి, దీన్ని నిలిపివేయండి, సాగర్ ఎన్నిక తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద ఉత్తరం రాసింది హైకమాండ్. ఓకే, ఏమైంది మరి సాగర్ ఉప ఎన్నిక పోయింది. ఏమన్నా జీవన్ రెడ్డి ఉంటే నీకు గెలువని అనుకోండి కదా, మరి జీవన్ రెడ్డి నిలిపేసిన సంతోషం. నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయినా నువ్వు అంటే అవును వాస్తవమే. ఈ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక కొరకు ఏదైతే ఉందో దే వాంట్ టు గెయిన్ టైం. కలుద్దాం, మనం జగిత్యాలకు వస్తాం. జరుగుతుంటే రాజకీయ అనుభవం లోపల అన్నా మొత్తం చెప్పండి అన్న అంటూ నేను అదే ఇప్పుడు మొత్తం టోటల్ మీ ఎపిసోడ్ వెనక ఉన్నది రేవంత్ రెడ్డి అంటారు. రెస్పాన్సిబుల్. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియలిస్టిక్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ఏదైతున్నదో ఇప్పుడు ఒకటి అసలు ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక ఇబ్బంది అంటే ఇబ్బంది ఏముంది, ఇబ్బంది ఏం లేదు కదా. మీరు 66 మంది ఉన్నారు, 65 ప్లస్ 1 66 ఉన్నారు. అవును, ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీ పుట్టుకలో 46, 48 బీఆర్ఎస్ అండ్ 8 బీజేపీ, 7 ఎంఐ పక్కన పెట్టండి. అవును, 66, 46 మధ్య వ్యత్యాసం ఎంతుందని 20 వ్యత్యాసం ఉన్నది. అవును అన్న, కలుద్దాం అన్న, నేను జగిత్యాలకు వస్తా, ఆ రోజు మనం డీటెయిల్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ. అరే అట్లా లేదు, నేను అసలు యాక్చువల్గా మీరు ఫోన్ ఎత్తినందుకు చాలా ధన్యవాదాలు. 16 నిమిషాలు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా థ్యాంక్ యూ. నేను జగిత్యాలకు వస్తా అన్న, జగిత్యాలకు వస్తా 1-2 days. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది జీవన్ రెడ్డి గారి ఆయన ఆవేదన ఇది. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా లాస్ట్ 2-3 రోజులు ఏదో ప్రయత్నం చేసారు, కానీ అదేదో ముందు నుంచి ప్రయత్నం చేసింటే ఆయన పార్టీలో ఉండేవాడేమో. సో ఏదో రకంగా ఆయన్ని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయడమో, సరైన పదవి కాదు అని చెప్తున్నప్పటికీ ఇంకో దగ్గర అకామిడేట్ చేయడమో ఏదో రకమైన ప్రయత్నం చేసింటే వేరే ఉండేది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడంటే ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉంటుంది కదా, తప్పదు కదా అనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నాడు. మరి 2 పార్టీలు ఉన్నాయి, బీజేపీకి వెళ్ళాలి లేదంటే బీఆర్ఎస్కి వెళ్ళాలి. సో మనకున్న సమాచారం అయితే బీఆర్ఎస్ అనే వార్తలు వినిపిస్తున్నా, ఆయన అయితే ఖండిస్తున్నారు. ఇంకా మేమేం క్లారిటీ లేదు, ఇంకా అసలు దాని మీద ఆలోచన లేదు అంటున్నారు. కేసీఆర్ ఫోన్ చేసినట్టు నాకు కేసీఆర్ కూడా ఫోన్ చేయలేదని అంటున్నారు ఆయన. చూడాలి. పక్కనే ఉన్న కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు గారు లైన్లో ఉన్నారు. నరసింగరావు గారు నమస్తే. మీ పక్క నియోజకవర్గమే కదా జగిత్యాల్, జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? పక్క నియోజకవర్గం మాకు కూడా దాదాపు జీవన్ రెడ్డి గారు మా ఫాదర్ తోటి కానివ్వండి, నాతోటి కానివ్వండి, గత 40 ఏళ్ళు కానివ్వండి, వాళ్ళిద్దరు దగ్గర మిత్రులుగా ఉండి కలిసి పనిచేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక్క డివిజన్ లో 2 మంత్రులు
ఉన్న డివిజన్ ఇది ఒక్కటి ఏకైక డివిజన్ ఉండే అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. నిజంగా ఎట్లయినా కూడా కొంత పార్టీ పరంగా పార్టీకి కానివ్వండి, జనరల్ గా అక్కడ ఉన్న మాకు అనుబంధం ఉండే వారితోటి అక్కడ కొంచెం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నారు అంటే మా అందరు కూడా వారితో పనిచేసాం కాబట్టి కొంచెం బాధ కలిగిస్తుంది తప్పకుండా. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన నేను చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినారు కదా, టోటల్ ఈ ఎపిసోడ్ వెనకాల రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, పాత కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు, వేమనరేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీని వీళ్ళు బతికించారు అన్న లైన్ ఆయన చాలా స్ట్రాంగ్ అని వినిపిస్తున్నాడు. సరే, అది అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఈ పరిస్థితులకు రావడానికి కారణం 2 రీజన్స్ సార్. ఒకటి ఏమైంది, అప్పుడు అది వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకున్నారో తెలియదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూర్చుతాం ఈ 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, 6 నెలల కంటే ఎక్కువ ఉండదు ప్రభుత్వం అన్నట్లా. సరే, ఇది హైకమాండ్ డిసిషన్ మరి ఎవరి అది అక్కడ పార్టీ పరంగా ఆలోచన చేసి కనీసం ఎవరన్నా మనకు అవుట్ సైడ్ మద్దతు లెక్క ఉండాలి కొంతమంది అన్న ఆలోచన కొద్ది ఆ ప్లాన్ చేసి ఉండేటారు. ఎందుకంటే ప్రభుత్వం నిలిచినప్పుడే అందరికి పదవులు వస్తాయి, అందరం ఉంటారు సార్. ఇప్పుడు ఏం వాట్ నెక్స్ట్, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? సార్, జనరల్ గా నాకు అంటే వారితోటి ప్రయాణం చేసాం కాబట్టి మేము కూడా వారు ఫస్ట్ నుంచి కూడా కొంత ఏది లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తే. ఓకే. సో బీజేపీకి వెళ్ళకపోవచ్చు అని నా ఆలోచన. బీఆర్ఎస్ తోటే ఖచ్చితంగా వారు ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ కొంత మైనారిటీస్ మా జగిత్యాలలో మా జిల్లాలో ఎక్కువ ఉంటారు. సో బీజేపీ అన్న వరకు పోకపోవచ్చు అని నా ఆలోచన. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో మరి ఉన్న కేటీఆర్ గారు నిన్నను ఎక్కడనో విన్నాం మేము ఎవరో అనగా, మేము మాతోటి ఇంకా టచ్ లకు రాలేదు, మేము ఇది లేదు అది లేదు అని అన్నారు. కానీ బట్ మా దగ్గర ప్రచారం ఇప్పుడు నేను కాన్స్టిట్యూన్సీ లో ఉన్న జగిత్ కొరుట్లలో ఎక్కడ చూసినా కూడా మీరు టీఆర్ఎస్ కే వెళ్తారు అన్నది అయితే ఉన్నది. అది కూడా డేట్ ముహూర్తం కూడా 5వ తారీఖు నాడు పోవచ్చు అన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తా ఉంది. 5వ తారీఖా? ఓకే, 5వ తారీఖు అని అంటున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది జీవన్ రెడ్డి ఎపిసోడ్.